అమూల్యమైన దివ్యమైన నామము బట్టి నీకే స్తోత్రాలు మేము తెలియచేయుచున్నా. ఈ శ్రమకాలపు ఆరాధనను, ఈ భస్మ బుధవారమును ప్రభువా నీ యొక్క సమవాక్యముతో మేము ప్రారంభించుటకు నీవు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకే స్తోత్ర. ఈ సన్నిధిలో సంతోషముతో మేము ప్రవేశించు ఉండగా మాకును నీవు తోడుగా ఉండి నడిపించమని అడుగుచును. మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు శాస్త్రమైనటువంటి నామమున ప్రార్థించి ఈ ఆరాధనను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము పేరిట ప్రారంభించుచున్నాము మా తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 332వ కీర్తన అపరాధిని యేసయ్య అనే కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభము చేసుకుందాం. పాట తండ్రా. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్యా. నిపమించగయని కృపలో నిపమించగయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని కొట్టితిని తులువాలతో చేరితిని. కలుషములను మోపితిని. కలుషములను మోపితిని. దోషుండ నేను ప్రభువా. దోషుండ నేను ప్రభువా. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్యా. ప్రకాలు బల్లెపుకోటు గ్రాకున పొడచితిని. ప్రకాలు బల్లెపుకోటు గ్రాకున పొడచితిని. మిక్కిలి బాధించితిని. మిక్కిలి బాధించితిని. మాకు చూపితివయ్యా. మాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్యా. ముళ్ళతో కిరీటంబు అల్లిన శిరమున నిడచి. ముళ్ళ